టాలెంట్ ఉంది, మీ టాలెంట్ లేదు. ఎవరు చెప్పారు టాలెంట్ లేదని? ఏం కాలేజీలో టాలెంట్ లేదా? మీకు శ్రీనారాయణ రెడ్డిలో టాలెంట్ లేదా? దాశరథిలో టాలెంట్ లేదా? ఇలాంతా టాలెంట్ లేనిదే తెలుగు సమాజానికి వైతాళికులుగా సాహితీ రంగంలో ఉన్నారా? ఏం గద్దరు టాలెంట్ లేదా జానపద కళల్లో? మీరు చుక్కారామయ్య తెలుగు సమాజాన్ని భారతదేశ ఐఐటి మ్యాప్లో నిలబెట్టినటువంటి వ్యక్తి కదా, ఆయనకు లేదా టాలెంట్లు? అందశ్రీకి సాహిత్యమే రాదా? గోరెడ్డి వెంకన్న సాహిత్యమే రాదా? ఏమీ ఆధిపత్య భావం జాలవండిది. అంటే సమాజంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉండే పాలకవర్గ సంస్కృతిది. ప్రజలకు సంబంధం లేదు పాపం. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. నేను విశాఖపట్నం విజయనగరంలో ఉన్నాను. రోటరీ క్లబ్ వాళ్ళు ఒక సమావేశం పెడితే విజయనగరంకి వెళ్ళాను. విజయనగరం ఎంత గొప్పదండి. మీకు ఉత్తరాంధ్ర ఎంత గొప్పది. ఘంటసాల, సుశీల, శ్రీశ్రీ, గురజాడ, గిడుగు రామూర్తి పంతులు, ఎంతమంది సాహితీ కళలకు సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తులు పుట్టారండి ఆ గడ్డపైన. గర్వం అనిపించింది. విజయనగరం పోతే నాకు రోటరీ క్లబ్ వాళ్ళు గురజాడ రచనల సంకలనాన్ని నాకు బహుమానంగా ఇస్తే చాలా ఆనందం అనిపించింది. తెలుగు భాషకు అడుగుజాడ గురజాడ కదా, తెలుగు భాషను వ్యవహారికం చేసినటువంటి మహానుభావులు కదా గిడుగు రామూర్తి పంతులు, కోడి రామూర్తి లాంటి మల్లయోధులు, మీకు అలాంటి మీకు తెన్నేటి విశ్వనాథన్ లాంటి స్వాతంత్ర సమరయోధులు, తేజేశ్వర్ చౌదరి లాంటి విప్లవకారులు, ఇలాంటి అనేక మంది పుట్టిన ఒక గొప్ప గడ్డ కదా ఉత్తరాంధ్ర. మీకు గోరెడ్డి వెంకన్న రాయలసీమ మీద రాసిన పాట చూడండి, మా రాయలసీమ అంటూ. గోరెడ్డి వెంకన్న రాసేది ఇది, రాయలసీమలో రాయలేదు, తెలంగాణతో రాసింది. మీకు గోరెడ్డి వెంకన్న రాసిన పాట చూడండి, రాయలసీమ గొప్పతనం గురించి ఎంత అద్భుతంగా వర్ణించాడు. అంటే రాయలసీమ గొప్పతనం గురించి కూడా తెలంగాణ కవి కనుక చెప్తే ఆయన టాలెంట్ లేదు. ఏ సంస్కృతి ఇది? సో ఈ సంస్కృతి తెలుగు ప్రజలు చీల్చింది. మీకు అందుకే చూడండి, తెలుగు సినిమాల్లో బతుకమ్మ పండుగ కనబడదు, తెలుగు సినిమాల్లో తెలంగాణ నగరాలు ఉండవు, తెలంగాణ పట్టణాలు ఉండవు, తెలంగాణ గ్రామాలు ఉండవు. తెలంగాణ మాత్రం సినిమాలు చూడాలి పిచ్చోళ్ళలాగా, వేరేలాగా సినిమాలు చూసుకుంటూ కూర్చోవాలి. మీరు ఎక్కడైనా కరీంనగర్ ఉన్నదా తెలుగు సినిమాలు నాకు చెప్పండి. వరంగల్ ఉందా? ఎన్ని తెలుగు సినిమాల్లో వరంగల్ టౌన్ వినబడుతుంది, మీకు కనబడుతుంది చూడండి. వరంగల్ చరిత్ర లేదా? కాకతీయుల చరిత్ర కదా. కరీంనగర్ చరిత్ర కోటిలింగాల. అమరావతి కన్నా ముందు శాతవాహనుల రాజధాని కోటిలింగాల. అమరావతి కన్నా ముందు ఎంతమందికి తెలుగు ప్రజల కోటరంగాలు తెలుసు? మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా ఊరికి గంట చూపు దూరం, కానీ మేము కోటిలింగాలు చెప్పలే. మాకు ద్రాక్షారామం గురించి చెప్పారు. ద్రాక్షారామం గొప్పది. మాకు ధాన్యకటకం గురించి చెప్పారు, కోట్లింగాల గురించి చెప్పలేదు. పక్కనే ఉన్నది, మాకు 1 అవర్ దూరం. మాకు నేను మందమర్లో చదువుకున్నాను. కోట్లింగాల అక్కడి నుంచి గోదావరి దాడితే వచ్చేస్తుంది. మాకు చెప్పలేదు జోడేఘాట్ గురించి. మాకు గొప్పది, మాకు బాధే ఆవేదన ఎందుకు వచ్చింది తెలంగాణలో అంటే పక్కనే జోడేఘాట్ కొమరం. మాకు ఎన్నో టెక్స్ట్ బుక్లు లేదు. మీకు ఎక్కడెక్కడ ఈ స్వాతంత్ర సమర పోరాటాలన్నీ ప్రజా ఉద్యమాలన్నీ చెప్పారు తప్ప పక్కనే ఉన్న జోడేఘాట్ గురించి చెప్పాలి. ఆసిఫాబాద్ పక్కన జోడేఘాట్ ఉంటుంది. మేము ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 10-20 ఏళ్ళు ఉన్నాను. నేను చదువుకున్నాను అక్కడ. పక్కన జోడేఘాట్ గురించి పాఠంలో లేదు. అల్లూరి సీతారామరాజు గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో కొమరం భీం గురించి అంతే గొప్పగా చదువుకోవాలని కోరుకున్నాను. నేరమా? ద్రాక్షారామం గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో మీకు కోటిలింగాలను చదువుకోవాలి. ధాన్యకటకం గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో కోటిలింగాలను చదువుకోవాలి ఉండదా? మీకు ఎందుకు ఈ ధోరణే? సమ్మక్క సారక్క జాతర ఎంత గొప్ప జాతర అండి. నాగోబా జాతర ఎంత గొప్ప జాతర. మామూలు జాతరలు కావు కదా అది. మరి అవన్నీ తెలంగాణలో ఏమీ లేదా? ఆశ్చర్యంగా ఉంటుంది. తెలంగాణ భాగవతం ఎక్కడ రాస్తారండి? ఆంధ్రలో భాగవతం చదువుకోరా? నన్నయ్య రాజకులైక భూషణుండి ఇట్లని అని మహాభారతం రచిస్తే మీకు నీతి కోవిదులకు ఇది చంద్రిక అంటూ మహాభారతం గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా నన్నయ్య వివరిస్తే ఎక్కడ వివరించాడు? రాజమహేంద్రవరం గడ్డపైన కదా. కొట్టుకొని పోయే కోటిలింగాలు వీరేశలింగ మొక్కరు మిగిలిన చాలు, వేదములా ఘోషించే గోదావరి స్వర్గధామంలా బాసిల్లే రాజమహేంద్రి అంటే మా గోదావరి అనుకున్నారు తెలంగాణ వాళ్ళు. ఆ తేడా ఏం లేదు కదా. నేను కూడా గోదావరి ఒడ్డునే పుట్టి పెరిగినోడిని, కానీ గోదావరి ఒకటే కదా. కానీ రాజమహేంద్రంలో ఉన్న గోదావరి గొప్పది, మంచిరాల్లో ఉన్నది, ధర్మపురిలో ఉన్నది గొప్పది కాదు అని ఈ ధోరణి ఇంతకాలం అండి. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు అయ్యాక కూడా ఇదే ధోరణా? మీకు ఆ టాలెంట్ లేదు తెలంగాణలో ఎంతకాలం అండి టాలెంట్ లేదని? నాకు నాగేశ్వర టాలెంట్ లేదా? నేను తెలంగాణలో పుట్టి పెరిగినోండి కదా. మరి నాకు ఆంధ్రలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, కోట్లాది. నాకు తెలంగాణ కన్నా ఆంధ్రలో ఎక్కువ అభిమానులు ఉన్నారు. నేను విజయనగరం రోటరీ క్లబ్ మీటింగ్కి పోతే కనీసం ఒక 150 మంది సెల్ఫీలు తీసుకున్నారు.
అందరూ డాక్టర్లు, బిల్డర్లు, బిజినెస్ మెన్లు, ప్రొఫెసర్లు, మరి వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే కదా. నన్ను తెలంగాణ వాడిని చూశారు, అది చూడలే కదా, మా తెలుగువాడిని చూశారు. అందువల్ల అందశ్రీ తెలుగువాడు, చుక్కారామయ్య తెలుగువాడు, గోరెడ్డి వెంకన్న తెలుగువాడు, గద్దర్ తెలుగువాడు. తెలంగాణ ఆంధ్ర ఏంటండి? వీళ్ళందరికీ ఎవరికి టాలెంట్ లేదు. అది ఈ ధోరణి ఎంతకాలం ఉంటుంది ఇక్కడ నాకు చెప్పండి. ఈ తెలుగు ప్రజలు చీల్చింది సరిపోదా ఇక? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో విడిగా అయ్యేది కాదు. ఎందుకంటే వాస్తవంగా తెలంగాణలో అభివృద్ధి జరగలేదని ఎవరు అనలేరు. ఆ మాటకొస్తే తెలంగాణ కన్నా వెనుకబడిన ప్రాంతాలు ఆంధ్రాలో లేవా? రాయలసీమ వెనుకబడలేదా అండి? తెలంగాణ కన్నా వెనుకబడ్డది. ఉత్తరాంధ్ర వెనుకబడలేదా? మీరు శ్రీకాకుళం వెళ్ళండి, విజయనగరం వెళ్ళండి, ఎలా ఉంటుందో చూడండి గ్రామాలు. ఒక విశాఖపట్నం మినహా మీకు ఉత్తరాంధ్రలో ఇంటీరియర్ ప్రాంతాలు వెళ్ళండి, నేను ఎంత వెనుకబడి ఉందో చూస్తుంది. ఘోరంగా వెనుకబడుతున్నాం. మరి ప్రకాశం జిల్లా